వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏదైతే అడ్మిషన్స్ 25-26కి లాస్ట్ డేటు 12th ఉండే. ఓకే, సో 12th సెప్టెంబర్ 2025 ఉండే. ఓకే, సో ఆ డేట్స్ కాస్త ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే నిన్నటి వరకు చేసుకోలేదో ఫైన్ పడుతుందని పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది డేట్స్. సో ఇక్కడ చూడండి, Telangana Open School Society has officially extended the SSC and Open Inter admission last date for the 25-26 session అన్నమాట. ఓకే, సో 18th సెప్టెంబర్ వరకు మీరు వితౌట్ ఫీజ్, ఓకే, ఎటువంటి ఫీజు లేకుండా 18th సెప్టెంబర్ వరకు పే చేసుకోవచ్చు. అండ్ అలాగే విత్ లేట్ ఫీజు 20th సెప్టెంబర్ అంటే 19th 20. ఓకే, సో 19th 20 2 days విత్ ఫైన్ మీరు పే చేసుకోవచ్చు. సో ఫైన్ పే చేసుకోవడం ఎందుకు, ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అండ్ టాస్, ఓకే, సో టాస్లో ఎందుకు తీసుకోవాలి, ఓకే, దీని ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి అంటే వై చూస్ టాస్, నో ఏజ్ లిమిట్ అండి. ఓకే, అడ్మిషన్ తీసుకోవడానికి 30 years 40 years 50 years ఎవరైనా చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ లేదు. ఫ్లెక్సిబుల్ స్టడీ ఆప్షన్స్, స్టడీ మెటీరియల్ అనేది మీకు ఇస్తారు. మీరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళే ఇస్తారు మీకు స్టడీస్ మెటీరియల్ అనేది. ఓకే, అండ్ సర్టిఫికేట్ అనేది రికగ్నైజ్ బై స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎలిజిబుల్. ఇక చూడండి, హయ్యర్ స్టడీస్ అండ్ జాబ్స్కి కూడా ఎలిజిబుల్, లైక్ రైల్వే జాబ్స్, పోలీస్ జాబ్స్, ఓకే, ఎనీ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, అండ్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, మెటీరియల్ గురించి, ఐ మీన్ మెటీరియల్ ఎవరు ఇస్తారు, ఓకే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సబ్జెక్ట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో దాని డీటెయిల్స్కి మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు 8801045488. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చాలామంది డేట్స్ అయిపోయిన తర్వాత చూస్తారు, సో అందుగురించే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఈ వీడియోని మీరు డేట్ అయిపోయిన తర్వాత చూసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అడ్మిషన్ డేట్స్ గురించి ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ కింద కామెంట్ చేసి కూడా మీరు అడగొచ్చు. అండ్ ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము, హిందీ మీడియం ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ తెలుగు మీడియంకి మెటీరియల్ వస్తాయి, హిందీ మీడియంకి మాత్రం మెటీరియల్ రాదు. సో అది మీరు జాగ్రత్తగా చూసుకొని అడ్మిషన్ అనేది తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్.